హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్. నేను మీ సునీత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో నిమ్మకాయ పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నానండి. సమ్మర్ వచ్చిందంటే పికిల్స్ పెట్టుకుంటాం కదండి అందరి ఇళ్లల్లో. నేనైతే మొన్న మన వీడియోస్లో ములక్కాయ పచ్చడిని ప్రిపేర్ చేశాను. ఇప్పుడైతే నిమ్మకాయ పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నానండి. విరివిగా మాకైతే విజయవాడలో మంచిగా దొరుకుతున్నాయి నిమ్మకాయలు. చూసారు ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఈ నిమ్మకాయలతో నిమ్మకాయ పచ్చడిని ప్రిపేర్ చేస్తానండి. నేను మా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తానో చేసి చూపిస్తాను. మా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ముందుగా ఈ నిమ్మకాయల్ని శుభ్రంగా కడిగి ఎండలో కొంతసేపు ఆరబెట్టుకున్నానండి తుడుచుకొని. చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయో. నిమ్మకాయలు వచ్చి నేను 2 డజన్లు తీసుకున్నానండి. అంటే 24 కాయలు తీసుకున్నాను అనమాట. సరే నీట్గా ఉన్నాయి కదా. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను. చూశారు కదండి, ఇలా కొంచెం మచ్చలుగా ఉన్నాయి అన్నమాట. ఒక 6 కాయలు ఇలా మచ్చలు ఉన్నాయి అన్నమాట. వీటిని మాత్రం జ్యూస్ తీసుకొని ఈ పచ్చడిలో కలుపుకుందాము. ఈ నిమ్మకాయలు మాత్రం ముక్కలు కట్ చేసుకుంటానండి. ఇలా ఒక కాయని 8 ముక్కలుగా కట్ చేసుకోండి, బాగుంటుంది చిన్నగా. కాయలు చిన్నగా ఉంటే కనుక 4 ముక్కలు చేసుకోండి. పెద్దగా ఉన్నాయి అనుకో ఇలా కట్ చేసుకోండి. 8 ముక్కలు అవుతాయి అన్నమాట. ఇదిగో చూశారు కదండి, ముక్కలన్నీ ఇలా కట్ చేసుకున్నాను. అలాగే గింజలు కూడా నీట్గా తీసేసుకున్నాను. ఆ తర్వాత ఒక 6 నిమ్మకాయలు జ్యూస్ తీసుకున్నానండి. ఈ జ్యూస్ని ఇప్పుడు ముక్కలు ఎలా కలపాలో చూపిస్తాను. ముక్కలు కట్ చేసుకొని జ్యూస్ని ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే ఇందులోకి కొంచెం పసుపు, ఉప్పు కావాలండి. ఒక ప్లాస్టిక్ కంటైనర్ని నేను శుభ్రంగా ముందే కడిగి ఎండలో ఆరబెట్టుకున్నానండి. తడేం ఉండకూడదు, పచ్చడి పాడైద్దండి. ముందుగా ఈ నిమ్మకాయ ముక్కల్ని వేసుకోవాలండి. ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. నేను తీసుకున్నది 2 డజన్ల కాయలండి. అంటే 24 కాయలు అన్నమాట. ఈ 2 డజన్ల కాయలకు వచ్చి 150 గ్రాములు కళ్ళుప్పుని తీసుకుంటున్నానండి. మార్నింగ్ టైము ఎండలో ఆరబెట్టుకున్నానండి. నీట్గా తడేమీ ఉండకూడదు, తడి ఉంటే పాడైద్ది కదండి పచ్చడి. ఎండలో ఆరబెట్టి ఈ ఉప్పుని తీసుకున్నాను. ఇది 150 గ్రాములండి. ఈ ఉప్పును కూడా ఇందులో వేసేసుకోవాలి. 6 కాయలు జ్యూస్ తీసుకున్నాను కదండి, ఆ జ్యూస్ అన్నమాట. ఈ జ్యూస్ను కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ జ్యూస్లో విత్తనాలు ఉన్నాయండి అడుగుని. తడి చేయి పెట్టకూడదు కదా, నేను అందుకని పెట్టలేదన్నమాట. ఇలా వడకట్టుకొని ఇందులో వేసేసుకున్నాను. ఇలా మంచిగా కలిపేసుకొని ఇంతేనండి. మూత పెట్టుకొని 5 రోజుల పాటు ఊరబెట్టుకోవాలి. ప్రతిరోజు మనము ఇలా కలుపుకోవాలండి. ప్రతిరోజు ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఇలా 5 రోజుల వరకు ఇలా ఉంచుకోండి. 5 రోజులకి ముక్క మెత్తబడి చక్కగా ఊరిద్ది అన్నమాట. 5వ రోజు కారం కలుపుకొని చూపిస్తాను అది ఎలాగనేది. నిమ్మకాయ పచ్చడిని ఉప్పులో ఊరబెట్టుకున్నాం కదండి మొన్న, 3వ రోజు అన్నమాట ఇది. చూద్దాం ఒకసారి ఎలా ఉందో. చూసారు కదండి ఇలా ఉంది, వాటర్ వచ్చేసినాయి. ఇలా రోజు కలుపుకోవటం వల్ల పై ముక్కల కిందకి, కింద ముక్కలు పైకి వచ్చి చక్కగా ఈక్వల్గా ఈ ఉప్పులో ఊరిపోతాయి అన్నమాట. ఇప్పుడు 3వ రోజు కొన్ని వెల్లుల్లిపాయలను కూడా వేసుకుందాము. ఒక 10 రెమ్మలు తీసుకున్నాను, కట్ చేసుకున్నాను ఇలా నిలువుగా. ఇందులో వేసేసుకుందాం. ఈ వెల్లుల్లిపాయలని ఇలా కలుపుకోవటం వల్ల చక్కగా ఈ ఉప్పులో ఊరి మంచి టేస్ట్ వచ్చిద్దండి. మా అమ్మ అయితే ఇలా కలిపేదన్నమాట. నేను చిన్నప్పుడు మా అమ్మ ఎలా చేసేది మా ఇంట్లో, సేమ్ అలాగే చూపిస్తున్నాను మీకు. ఇలా పెట్టేసుకున్నాము. ప్రతిరోజు కలుపుకోండి. కలుపుకోవటం వల్ల చక్కగా ముక్క అనేది తొందరగా ఊరిద్ది. ఇలా నొక్కి పెట్టేస్తే ఈక్వల్గా ఉంటాయి ముక్కలన్నీ. ఆ పులుసు చక్కగా పైకి కనిపించిద్ది అన్నమాట, త్వరగా ఊరిపోయిద్ది. మనం కదపకుండా అలాగే పెట్టేసామనుకో బూజు పట్టే అవకాశం ఉంది. ఇలా ప్రతిరోజు ముక్కల్ని కలుపుకోవటం వల్ల ఉప్పు బాగా పట్టేసి నీట్గా ఊరిపోయిద్ది. ఇది 3వ రోజు. మళ్ళీ 5వ రోజు చూపిస్తానండి మీకు కారం కలిపేటప్పుడు, సరేనా? మళ్ళీ మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. చూసారు కదండి, ఈ ముక్కలు కోసి పెట్టుకొని 5 రోజులు అవుతుంది.
ప్రతిరోజు నేను స్పూన్తో కలిగి పెట్టుకున్నాను అనమాట. ముక్క అయితే ఊరిందనమాట. ఈరోజు 5వ రోజు కదా, కారం కలుపుకుందాము. ముక్కలకి నేను 100 గ్రాములు ఉప్పు కలిపాను కదండి, అలాగే 100 గ్రాములు కారం కలుపుదాం. ఇప్పుడు చూశారు కదా నీరు ఎలా వచ్చిందో, చక్కగా ఊరి. చేయి శుభ్రంగా క్లీన్ చేసుకొని తడి లేకుండా చూసుకోవాలి. అలాగే 1 స్పూను మెంతి పౌడర్ అండి. మెంతుల్ని ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్నాను. ఈ మెంతి పౌడర్ వేయటం వల్ల పచ్చడి టేస్ట్గా ఉంటుంది, అలాగే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఈ మెంతి పౌడర్ వేసేసుకుంటున్నాను. అలాగే ఈ 100 గ్రాముల కారం కూడా వేసుకుందాము. మొత్తం ఒకేసారి వేయకుండా చూసుకొని కలుపుకుందాము. కొంచెం కారం ఎక్కువైనా పర్లేదు కానండి, ఉప్పు అయితే తక్కువ అవ్వకూడదు, మళ్ళీ బూజు వచ్చేసిద్ది. ఇది కూడా కలిపేసుకుందాం. మొత్తం 100 గ్రాములు పట్టిద్దండి. ఈ కారం మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒకసారి అన్నంలో కలుపుకొని చూద్దాము. చూసిన తర్వాత ఉప్పు తక్కువైంది అనుకోండి, మళ్ళీ కొంచెం ఉప్పు ఎండలో ఆరబెట్టుకొని చక్కగా మిక్సీ పట్టేసుకొని కలిపేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదండి. ముందు ఎక్కువ వేసామనుకో మళ్ళీ సరి చేయడానికి కుదరదు కదా, ఉప్పు ఎక్కువైతే. అందుకని కంగారు పడకుండా కొంచెం చూసుకొని తర్వాత కలుపుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే అండి, కారం మొత్తం ఇలా కలిపేసుకున్నాను కదా. ఒకసారి కొంచెం రైస్లో కలుపుకొని చూసాను అనమాట. కొంచెం చప్పగానే అనిపించింది, అందుకని ఒక 25 గ్రాములు సాల్ట్ని కలుపుకుంటున్నానండి. ఉప్పు తక్కువైతే పచ్చడి పాడయ్యే ప్రమాదం ఉందన్నమాట, అందుకని ఉప్పు కరెక్ట్గా ఉండాలి. చూసారు కదండి, ఇలా మంచిగా కలిపేసుకున్నాను. ఒక 2 రోజులు ఉంటే ఈ కారం చక్క పులుసుకి అంతా పట్టేసి కొంచెం ఊరిద్ది అనమాట పచ్చడి. ఊరిన తర్వాత ఇంకా బాగుంటుంది. ఉప్పు అయితే 125 గ్రాములు పట్టిందండి. కారం 100 గ్రాములు వేసాను. నేనైతే ఈ పచ్చడిని తాలింపు వేయనండి, మా అమ్మ ఇలా చేసేదన్నమాట. మా అమ్మ చేసిన పద్ధతి నాకు ఇష్టం అన్నమాట. ఇలాగా మా అమ్మ అయితే అసలు వేసేది కాదనమాట, చాలా బాగుండేది. ఈ టేస్ట్ మాకు అలవాటు కాబట్టి నేనైతే వేయట్లేదన్నమాట. మీకు ఇష్టం ఉంటే తాలింపు చేసుకోవచ్చు, బాగుంటుంది. సరేనా, మీ ఇష్టాన్ని బట్టి చూసుకోండి. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. సరే కదా, నిమ్మకాయ పచ్చడి నా పద్ధతిలో చేశానన్నమాట. మా అమ్మ వాళ్ళు ఇలా చేసేవాళ్ళు ఇంట్లో. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ రోజుకి ఇంతేనండి రెసిపీ. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.